ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్క నుండి వచ్చారు. వచ్చి ఒక దాదాపు ఒక 33 రోజులు ఎంత అవుతుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు పథకాల రైతు భరోసా కానీ, అమ్మఒడి ఒకళ్ళకే వేస్తాను ఇంతవరకు చేయాలని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మనం వచ్చిన కానీ చూస్తున్నాం. కానీ ఎంత వచ్చిన 2 రోజుల నుంచి కూడా దాదాపుగా రోడ్డు మీదకి వచ్చాడు ఆయన. బహుశా ఆ రోజు నైట్ పడుకున్నో లేదో కూడా తెలియదు. ఆయన కానీ వచ్చాడు మన రాష్ట్రాన్ని చక్కదిద్దే పనులు. కానీ అటువంటి వాళ్ళు అటువంటి విమర్శాత్మకమైన పనులు చేస్తారు. దీన్ని విధంగా చూస్తారు సార్. ధన్యవాదాలు. జూన్ 12వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు జూలై 16వ తారీఖు అంటే ఖచ్చితంగా 30 రోజుల 2 దినాలు గడిచింది. చంద్రబాబు నాయుడు ఖాళీగా ఉన్నారా సార్? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆయన ఖాళీ ఉందా? బలహం కట్టుకొని తిరుగుతూనే ఉన్నాడా? ఇప్పుడు బాధ్యతలు స్వీకరించగానే 5 మీద సంతకాలు పెట్టాడు. ఆయన మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 4,000 రూపాయల పెన్షను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అలాగనే మెగా డిఎస్సి ఇలాంటి 5 వాటి మీద సంతకం పెట్టాడు. వెంటనే ఏం చేశాడు? సోమవారం వచ్చేసిందని పోలవరం వెళ్ళిపోయాడు. పోలవరం వెళ్ళిపోయి అసలు పోలవరం స్థితిగతులు ఏంటి, డయాఫ్రమ్ వాల్ పరిస్థితి ఏంటి, ఆ డయాఫ్రమ్ వాల్కి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ అంచనా వేశాడు. మళ్ళీ వెంటనే అమరావతి వెళ్ళాడు. అమరావతిలో విధ్వంసం, ఆ ప్రజావేదిక, అక్కడ ఏం చర్యలు తీసుకోవాలి, ఏం దిద్దుబాటు చర్యలు. తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రతి శాఖల వారీగా కూడా మేనిఫెస్టోలు, శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాడు. అన్ని అంశాలు అంటే ఒక పరిపాలకుడు చేయాల్సిన పని ప్రజలకి చెప్పాలి. ఈ రాష్ట్రంలో 2019 టు 24 మధ్య ఏం జరిగింది, అభివృద్ధి జరిగిందా, అభివృద్ధి జరగలేదా, వినాశనం జరిగిందా, నాశనం జరిగిందా చెప్పాలి. చెప్పిన తర్వాత దాని మీద నువ్వు చర్యలు తీసుకోవాలి. రేపొద్దున 24వ సంవత్సరంలో నువ్వు మళ్ళీ శ్వేతపత్రం ఇస్తున్నప్పుడు ఆ పాత శ్వేతపత్రానికి కొత్త శ్వేతపత్రానికి నువ్వు చేసిన ఘనకార్యం కూడా చెప్పాలి. ఆ తేడా కూడా చెప్పాలి. చెప్పడం కోసం ఇప్పుడు ఒక వైట్ పేపర్ విడుదల చేస్తున్నాడు. రేపు విడుదల చేసే వైట్ పేపర్ ఇది. ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చినప్పుడు ఇంత నిల్వ ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది. ఇదిగో 2024లో 5 ఏళ్ల పరిపాలన తర్వాత నా యొక్క 29లో ఇంకో నా నిల్వ ఇది అని చూపించుకోవాలి. ఇంకోటి ఏంటంటే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన వ్యక్తికి ఎవరికైనా ఆయన ప్రతిదీ కూడా జవాబుదారీతనంతో చేస్తాడండి. ప్రజలకి చెప్పకుండా 4 గదుల మధ్య ఉండి ఏదో 2 ముగ్గురునో పిలుచుకొని బట్టలు నొక్కేసేసి వెళ్ళి తొంగోడండి. ఆ స్థితి కాదు ఆయన. ప్రతిదీ కూడా ప్రజలతోనే ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 4,000 రూపాయల పెన్షన్ ఒక్క రోజులో పనిచేశాడు. 4,000 ప్లస్ గత 3 నెలల అమౌంట్ 3,000 కలిపి 7,000 రూపాయలు 66 లక్షల మంది లబ్ధిదారులకి 4,403 కోట్లు అండి. ఎంత సార్? 4,403 కోట్లు. మనం ఏమన్నాం? అసలు నేను డబ్బులు ఇవ్వడాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిండండి ఎన్నికల సభలో? మాట మీద నిలబడ్డా ఆయన డబ్బులు ఇవ్వడం నేను నమ్మమాకండి అన్నాడు. మరి ఇచ్చాడా లేదా? వాలంటీర్లు ఇస్తేనే ఇవ్వబడుతుంది, లేకపోతే వాలంటీర్లే నా కర్త కర్మ గుండెకాయ ఉలవకాయ తలకాయ అని చెప్పారు. వాలంటీర్ లేకుండానే ఇచ్చాడు. 4 గంటలు అయిపోయింది. మరి దీన్ని ఎలా చూడాలి? ఇవన్నీ ప్రజలు చూస్తున్నారండి. కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన మాట మీద నిలబడటం కోసం, అటు కేంద్రం నుంచి కూడా నిధులు రాబట్టడం కోసం, మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు. 7 కేంద్ర మంత్రులను కలిశాడండి. ప్రధానమంత్రిని కలిశాడు, హోంమంత్రిని కలిశాడు, 7 కేంద్ర మంత్రులను కలిశాడు. అక్కడ వాళ్ళకి నివేదికలు ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి అడిగాడు, పరిశ్రమల గురించి అడిగాడు, సంస్థల గురించి అడిగాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏనాడన్నా ఇప్పుడు మీకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంతో భయపడుతుందంటే, ఒరిగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కూర్చొని, నాకు బాగా గుర్తు, ఒక్కడే కూర్చొని ఏమన్నాడంటే, కోవిడ్కి మీరు భయపడమాకండి, పారాసెటమాల్ అని బ్లీచింగ్ చల్లుకొని తగ్గిపోతుంది. అంటే గుండెలు అవిసిపోయింది. ఒక పక్క ప్రధానే గడగడలాడుతుంటే దేశంలో వలసపోయిన కార్మికులను ఎలా తీసుకురావాలి, వాళ్ళకి ఎలా ఆహారం పెట్టాలి, ఈ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, దీన్ని ఎలా సంరక్షించుకోవాలని అంటే ఈయన కూర్చొని పారాసెటమాల్ బ్లీచింగ్ అని చెప్పేశారు. దీన్ని పాలనందాం. అసలు గది నుంచి బయటికి రాలేదు కదా. కాబట్టి ఇప్పుడు వైసీపీ నాయకులు, మరి వైసీపీ నాయకులకి 4 ఏళ్ళుగా బయటికి రాని వైసీపీ నాయకులకి 30 రోజుల పరిపాలన గురించి మాట్లాడే నైతిక అర్హత ఏముంది? మళ్ళీ మేము ప్రజా దర్బారు పెడతాను, జనాలంతా కలుస్తాను, మొన్నటిదాకా వాళ్ళ ఎమ్మెల్యేతో కూడా కలుస్తాను.
ఆ రోజున కూడా అన్నాడు, నేను సిద్ధమే అన్నాను. సిద్ధం 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 అన్నాడు. ఒక్కడే వాల్ పోస్టులో తన బొమ్మే వేసుకుంటాం, ఇంటింటికి నా బొమ్మే పంపమన్నాడు. మా కుల ధృవీకరణ పత్రాల మీద కూడా మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటోలే వేశారు. మేము కోర్టులో ఛాలెంజ్ చేశాం, అయ్యా మా 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 సర్టిఫికెట్ల మీద మీ బొమ్మలు ఏంటండి, మీ నవరత్నాల లోగోలు ఏంటండి అని. ఎవడో మాట వినలా. ఇవన్నీ ప్రజా దర్బారు పెట్టుకున్నా అగరబత్తి పెట్టుకున్నా ఆయనకు ప్రతిపక్ష పార్టీ కాబట్టి, అంటే ప్రతిపక్ష హోదా లేని పార్టీ కాబట్టి మళ్ళీ కనీసం ప్రతిపక్ష హోదా కోసమే సార్ దర్బారులు పెట్టుకుంటే ఇబ్బంది ఏముంది, పెట్టుకోనివ్వండి, ప్రజలు ఏదైనా ఆలోచిస్తారు. అధికారం ఇచ్చిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు పెట్టి బయటికి రాలా. కనీసం వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉన్నాం, ఏమంటే మమ్మల్ని ఎప్పుడు కలిసిన పాప లేదని చెప్పేసి 2 సార్లు 3 సార్లు కలిసామని చెప్పేసి వాళ్ళు దాదాపు వాపోయిన సందర్భాలు ఉన్నాయి. మినిస్టర్లు కూడా కలవలేదు. కానీ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి హఠాత్తుగా వచ్చేసి నేను ప్రజల్లో ఉంటాను, నేను చేస్తానన్న దాన్ని ప్రజలు నమ్ముతారంటారా? ఇప్పుడు వైసీపీ నాయకులు అందరినీ కలుస్తున్నారు, అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కదా, మొన్నటిదాకా రావడానికి అయితే ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నాయకులు అందరినీ కలుస్తున్నాడు. ఇంకోటి కూడా ఏంటంటే ఉండే యథార్థం, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎందుకు పోయింది, ఎందుకు ఓడిపోయామనే సమీక్ష ఇప్పటివరకు అర్థం కాలేదండి. ఆయనకు అర్థం కాల. ఇప్పుడు కూడా ఏంటంటే ఓటమిని అంచనా వేసి ఓటమిని సమీక్షించుకునే వాడికి విజయ అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ సమీక్ష ఆయన దగ్గర లేదు. అందుకని ఆయన ఏం చేసిందంటే కుడి వైపున ఒకసారి ఇట్లా చేసి ఎడం వైపున ఒకసారి చూసి నేను ఎందుకు ఓడిపోయా, నేను నొక్కిన డబ్బులు ఏమైపోయినాయి, నా అవ్వాతాతలు ఏమైపోయారు, నా అక్క చెల్లెలు ఏమైపోయారు అని అడుగుతున్నాడు ఆయన. మళ్ళీ అడుగుతున్నాడు. మళ్ళీ వాళ్ళ నాయకులను సంతృప్తి పరచడం కోసం అట్టగాదులే మనకే 40 పైసలు ఓట్లు వచ్చినాయి కదా, 175 సీట్లు పోయినాయి గాలికి. వైనాట్ 170 పోయింది, 40% ఓట్లు వచ్చినాయి కదా, 40 పైసలు వచ్చినాయి కదా. ఈసారి ఎన్నికల్లో 29లో మళ్ళీ కట్ట పుంజుకుంటే మనకు 50 పైసలు 60 పైసలు మనకు వస్తాయి అని చెప్పి ధైర్యం చెప్పుకోవటానికి బనికి వస్తుంది. ఆ రోజు ఏం చెప్పారు సార్, ఇలా చేయి పెట్టి ఏం పీకుతారో పీకుతారు. మరి దారుణమైన విషయం కదండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నన్ను ఏం పీకుతారని ఆ ఓటింగ్ ఎలా ఉంది, ఇక్కడ పెట్టాడు చెయ్యి కాబట్టి సంతోషపడాలి. ఇంక వేరే చోట పెట్టలేదు కాబట్టి పెట్టిన చేయగలిగింది ఏం లేదు. అంటే అలాంటి భీకరాలు బలికితే అవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలు అయ్యాయి. ఎవరైనా ఒక్క మంత్రి శభాష్ అనే మంత్రిని చెప్పించిన సార్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు. మన కూడా ఇటు జాఫర్లో కూడా మన పేరుని కొద్దిగా ఇది చేసినట్టు నీ వల్ల కార్యకర్తలు మొత్తం నష్టపోయారని చెప్పి మాట అన్నాడు. పేరుని అని 3 ఏళ్ల క్రితమే అన్నాడు. మేమందరం నిమిత్త మాత్రమే, ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్పీటీసీ మెంబర్లు, సర్పంచులు, ఎంఆర్ఓలు, ఎండీలు, కలెక్టర్లు, కేవలం వాలంటీర్ టు సీఎం టు వాలంటీర్, మేమంతా నిమిత్త మాత్రం ఆయన ఎప్పుడో చెప్పిండు. కాబట్టి అదే జరిగింది. వైసీపీ కార్యకర్తలను కూడా మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వాలంటీర్లు పెట్టుకొని వాళ్ళ చేతుల్లో పని చేయించుకునే పద్ధతి చేశాడు. ఆయన నేను బటన్ నొక్కాను కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తామన్నారు. కానీ ప్రజలు ఆ ఒక్క బటనే చూడరండి. కేవలం సంక్షేమ పథకాలే కాదు, అన్ని అంగాలను చూస్తారు. ఈ రాష్ట్రంలో జరగరాని దాష్టీకాలు జరిగినాయి, దౌర్భాగ్యాలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, శిరోమన్నాలు జరిగినాయి, అమరావతి లేకుండా పోయింది, విశాఖ ఉక్కు కార్మికులు రోడ్ల మీద ఉన్నారు, అంగన్వాడీ భవనాలు రోడ్ల మీదకి వచ్చారు, ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చారు, ఇసుక లేకుండా పోయింది, మద్యం దాకా ఎంతోమంది చచ్చిపోయారు, కోవిడ్లో 3 గుడ్డ పీలకలు తప్ప ఏమి ఇవ్వాలి. ఇవన్నీ వైఫల్యాల కింద లెక్క. ఇలా సమీక్షించుకుంటే వైసీపీకి తర్వాత ఏదైనా భవిష్యత్తు ఉంటుందేమో ఆలోచించాలి. సార్ ఒక విషయం సార్, గతం అంటే ఇదివరకు ఒక చంద్రబాబు నాయుడు చూస్తున్నాం, ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు చూస్తున్నాం, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, ఎన్డీఏ కూటమి విజయంలో అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ సాధించిన 124 సీట్ల విజయంలో మేము ఉన్నాం. మా పోరాటం ఉంది, మా అమరావతి ఉద్యమం ఉంది, మా దళిత బహుజన కులాల యొక్క ఉద్యమం ఉంది. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటుంది ఇదే. ఇలా ఉద్యమంలో భాగస్వామ్యం కలిగిన వ్యక్తులకి, ప్రతినిధులకి పరిపాలనలో కూడా భాగస్వామ్యం ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎందుకంటే సమపాలనలో సమన్యాయం జరగాలి. మీరు అడిగినా అడగకపోయినా ఒక మాట చెప్తారు, రైతులు పంటలు వేసేటప్పుడు భూసార పరీక్షలు చేస్తారు. అంటే భూమిలో బలం ఎంత ఉందో, సారం ఎంత ఉందో పరిశీలిస్తారు. అది నల్లరేగడి నీళ్ళ, నల్లరేగడి నేల, ఎర్రరేగడి నేల, చౌడు భూములని బట్టి మామిడి వేయాలా, పత్తి వేయాలా, పొగాకు వేయాలా అని నిర్ణయించుకుంటారు. అలాగనే ఆంధ్రప్రదేశ్లో కూడా భూసార పరీక్షలు జరగాలి. అంటే ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఏ సామాజిక వర్గాలకు ఏం కావాలి, ఆత్మగౌరవం కావాలా, సామాజిక న్యాయం కావాలా, సంక్షేమ పథకాలు కావాలా, పరిశ్రమలు కావాలా, మంచి పంటలు పండించాలి, పరిపాలన పంటలు, అప్పుడు మంచి జరుగుతుంది.